టీటీడీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి కేసులో కౌంటర్ వేయకుండా జాప్యం చేయడంపై మండిపడింది. ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కు 20,000 డిపాజిట్ చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 19న కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీ తరపు న్యాయవాది సమయం కోరారు. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. టీటీడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. సీల్డ్ కవర్లో వివరాల్ని హైకోర్టుకు అందజేశారు సిఐడి అధికారులు. టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు, పరకామణి కేసు విషయం సంచలనం రేకెత్తిస్తా ఉంది. ముఖ్యంగా 2023లో బయటపడినటువంటి పరకామణి కేసును అంటే ఒక టీటీడీ ఉన్నతాధికారుల ప్రమేయంతో ఆ కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకున్నారు. అయితే ఆ కేసు సంబంధించినటువంటి పురాపరాల్లో దాంట్లో మతలబుల్ని వేలాది కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి అనుమానంతో స్థానికులు అంటే టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి మరో ఇంకొక అతను ఇద్దరు కలిసి శ్రీనివాస్ అనే అతను ఇద్దరు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ కేసు పునఃపరిశీలించాలి, దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు సిఐడి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు వివరాలు మొత్తం కూడా సీల్డ్ కవర్ ద్వారా తనకు అందజేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సిఐడి డీజీ రవి అయ్యన్నార్ అతను గత 2 రోజుల క్రితం తిరుపతికి చేరుకుని తిరుపతి, తిరుమల అలాగే పరకామణిలో అన్ని ప్రాంతాల్లో పరిశీలించి తిరుమల వన్ టౌన్ లో కేసు సంబంధించిన పూర్వాపరాలు అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుపతిలోని 2వ ఏడీజీ కోర్టులో కూడా ఆ రికార్డు లోక్ అదాలత్ ద్వారా విచారించినటువంటి కేసు రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ కూడా ఇవాళ సీల్డ్ కవర్ ద్వారా కోర్టుకు అయితే సబ్మిట్ చేశారు. అయితే కోర్టు టీటీడీ అధికారులు దానికి సంబంధించినటువంటి న్యాయమూర్తి దానికి సంబంధించినటువంటి వాయిదాకి సంబంధించినటువంటి ఆదేశాలు కోర్టు టీటీడీకి ఆదేశించింది. అయితే టీటీడీ సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే టీటీడీ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్లక్ష్యం దేనికని చెప్పేసి టీటీడీ సంస్థకు చెందినటువంటి న్యాయవాదుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర బార్ కౌన్సిల్ సంబంధించి 20,000 రూపాయల డిపాజిట్ ఫైన్ చేయాలని చెప్పేసి కూడా ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోమారు ఈ నెల 22వ తేదీకి కౌంటర్ దాఖలు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 27కి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 27వ తేదీన టీటీడీ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ టీటీడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.